అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి కంప్లైంట్పై మన హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. దీంట్లో అందులో భాగంగానే ఈరోజు మనము హైకోర్టు ఆదేశానుసారంగా, జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఉన్నటువంటి 5 ఇంటిలో మనం ఒకదానిని రెడ్డి సంక్షేమ భవనాన్ని సీల్ చేసుకోవడం జరిగింది. మిగిలిన వాటి పర్మిషన్ తీసుకున్నారు, కాకపోతే సెట్ బ్యాక్స్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్లను ఆక్రమించుకోవడం జరిగింది. అటు వాటిని మనము ఈరోజు తొలగించడం జరిగింది. మరియు వారు కూడా మేము కొత్త పాక్షికంగా తొలగించినప్పటికీ కూడా మిగిలినది కూడా మేము పూర్తి స్థాయిలో తొలగించుకుంటామని చెప్పేసి వాళ్ళు లిఖితపూర్వకంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ లీడర్ గారికి లేఖ ద్వారా కూడా అందించడం జరిగింది. దీన్ని అనుసరించి ఈరోజు 5 భవనాలను మేము ఈరోజు కొంత పాక్షికంగా డిస్మెంటల్ చేయడం జరిగింది. ఒకరు తమ బిల్డింగ్ నిర్మాణంలో కానీ ఎలాంటి రోడ్డును ఆక్రమించకుండా పర్మిషన్ తీసుకొని, బిల్డింగ్ పర్మిషన్తో తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, రోడ్లను ఆక్రమించినా చట్టము ఊరుకోవడం లేదు. కంపల్సరీ చట్టపరమైన చర్యలు చేపట్టబడుతుందని అందరికీ తెలియపరచడం జరిగింది. కొత్త మున్సిపల్ చట్టంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అని చెప్పని లీడర్గా నియమించడం జరిగింది. ఇందులో టీపీఓ గారు, తర్వాత ఎస్ఐ గారు, ఆర్ఎన్బి ఏఈ గారు, తర్వాత ఫైర్ ఆఫీసర్, మేమందరం ఇందులో మెంబర్స్. మా డ్యూటీ ఏంటంటే ఎస్ఐ గారు మా డ్యూటీ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ వస్తే మేము వాటిని డిమాలిషన్ చేయాలి. మనకు మంతని పట్టణంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మనకు హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. దాని విషయమై కమిషనర్ గారు ఇల్లీగల్ అక్రమాలు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్ డీవియేషన్ మీద మనకు చర్యలు తీసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. దాని మీద భాగంగా మేము ఈరోజు వచ్చి లోకల్ ఎస్ఐ గారి సహకారంతో, తర్వాత టీపీఓ గారు, తర్వాత ఫైర్ ఆఫీసర్ గారు అందరం కలిసి సెట్ బ్యాక్ డీవియేషన్లను మనం చేయడం జరిగింది. తర్వాత రెడ్డి సంక్షేమ సంఘాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలాల నగర బిల్డింగ్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ 5 ఈరోజు చేసిన 5లో 2 సీజ్ చేసాము, 3 పార్షియల్గా డీవియేషన్ ఉంది, పార్షియల్గా డిమాలిషన్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.